హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ గురించి మాట్లాడతాను. ఒకటి కాదు, రెండు బిజినెస్లు అనమాట. మీరు ఈనాడు న్యూస్ పేపర్ చూసినట్టయితే అందులో నేను మెన్షన్ చేశాను, మీకైనా మీడియా బిజినెస్లో ఎంటర్ అవ్వాలంటే రండి నా దగ్గరికి అని. ఇంకోటి ఏం పెట్టానంటే జస్ట్ సెలబ్రిటీ మేనేజ్మెంట్ బిజినెస్ ఉంటే రండి నా దగ్గరికి అని. అయితే ఈ సెలబ్రిటీ మేనేజ్మెంట్ బిజినెస్ గురించి ఆల్రెడీ నేను వేరే వీడియోలో చెప్పడం జరిగింది. బట్ ఆ వీడియోలో నేనేం చెప్పానంటే అది ఇప్పుడు 9 months బ్యాక్ అనమాట. సో ఎవరైనా పెట్టుకుంటే మీకు యాక్షన్ ప్లాన్ ఇస్తాను, డిజైన్ ఇస్తాను, తర్వాత మొత్తం స్ట్రాటజీ అంతా ఇస్తాను. అండ్ ఈవెన్ లీడ్ జనరేషన్ మిషన్ ఒకటి మనం డెవలప్ చేసాం అనమాట. ఆ లీడ్ జనరేషన్ మిషన్ డెవలప్ చేయడానికి 4 years పట్టింది. అది టోటల్ ఎసెట్ అంతా కూడా నేను మీకు ఇస్తాను అన్నట్టుగా నేను చెప్పడం జరిగింది. మిషన్ అంటే ఫిజికల్ మిషన్ కాదు, అది జస్ట్ ఏంటంటే మీకు తెలుసు కదా, ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి SEO చేసి చాలా మొత్తం అంటే ఒక సినిమా యాక్టర్ హీరోయిన్ కానీ హీరో కానీ పేరు కొట్టి మేనేజర్ కాంటాక్ట్ నెంబర్ అంటే మందే వస్తుంది అనమాట. సో ఆ రకమైన డెవలప్మెంట్ అనేది మనం చేయడం జరిగింది. చాలా పెద్ద ప్రొసీజర్ అది. డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది దాని వాల్యూ ఏంటన్నది. మనం చాలా కొన్ని అయితే ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్లో అయితే ఇలాగ డిజిటల్ మార్కెటింగ్ SEO చేసి కీవర్డ్ ర్యాంకింగ్స్ మనం తెప్పించగలిగిన తర్వాత సో అలాంటి వెబ్సైట్ని ఆన్లైన్లో పెట్టి ₹1 కోటి 2 కోట్లకి కూడా అమ్ముకున్న సందర్భాలు ఉంటాయి. బట్ ఏంటంటే అయితే మీరే అలా చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ జనరల్గా ప్రతి డైలాగ్కి కూడా కౌంటర్ డైలాగ్ వస్తుంది సహజంగా. అయితే ఏంటంటే ఇది మన తెలుగు కమ్యూనిటీది కాబట్టి అది ఇంటర్నేషనల్ మార్కెట్ అయితే డెఫినెట్గా మోర్ దెన్ దట్ కూడా మనం పొందొచ్చు అనమాట. సో చూద్దామండి, ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా ట్రై చేద్దాం. ఎందుకంటే ఇది హైదరాబాద్ బేస్డ్, తర్వాత ఏపీ అండ్ తెలంగాణలో తెలుగుకి సంబంధించి నేను చేశాను. సో అది సక్సెస్ అయింది. ఆల్మోస్ట్ 500 హీరోలు హీరోయిన్కి సంబంధించి కాంటాక్ట్ మేనేజర్స్ డీటెయిల్స్ కావాలని గూగుల్లో కొడితే మందే వస్తుందన్నమాట. ఓకేనండి, ఇంకా అంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నానేమో నాకు తెలియదు. అంటే ఇక్కడ ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే 2 బిజినెస్ ఆపర్చునిటీ గురించి. ఒకటి సెలబ్రిటీ మేనేజ్మెంట్ కంపెనీ. సో దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. ఇంతకుముందు ఆల్రెడీ వీడియో చూసుంటే హ్యాపీ. అయితే ఏంటంటే అందులో నేను ఏం చెప్పానంటే నేను యాక్టివ్ పార్ట్ ఉండను అని చెప్పాను. సో మీకు నేను అంతా చెప్తాను, గైడ్ చేస్తాను. బట్ ఇప్పుడు అలా కాదు, ఎందుకంటే 9 months 1 year అయిపోయింది కాబట్టి ఇప్పుడు చాలా థాట్ ప్రాసెస్ కానీ మన యాక్టివిటీస్ కానీ అన్నీ చేంజ్ అవుతాయి కాబట్టి నేను కూడా యాక్టివ్ పార్ట్ ఉంటాను అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే సో మీరు 100% అందులో ఇష్యూ చేయగలుగుతారు. యాక్టివ్ పార్ట్ కాదు, కంప్లీట్గా మొత్తం రెస్పాన్సిబిలిటీ కూడా అకౌంటబిలిటీ కూడా నేనే తీసుకుంటాను. సో దానికి ఒక బ్రాండ్తో మనం ఎంటర్ అవుతాం అనమాట, సెలబ్రిటీ మేనేజ్మెంట్ కంపెనీకి సంబంధించి. సో అదొకటండి. తర్వాత రెండోది వచ్చేసరికి మీడియా అనమాట. మీడియా బిజినెస్ అంటే ఏంటి అంటే సో వెరీ సింపుల్, జస్ట్ ఒక న్యూస్ వెబ్సైట్ పెట్టడం. ఇప్పుడు మన TV9 లాంటి మీడియాలు ఉన్నాయనుకోండి, సో అవి అంత పాపులర్ అయిన తర్వాత మొన్న మధ్య జస్ట్ ఏంటంటే మన రవి ప్రకాష్ ఫౌండరు తర్వాత ఏంటంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల అతను బయటకు వైదొలిగినప్పుడు తెలిసిందనమాట ఆయనకి అందులో చాలా తక్కువ స్టేక్ ఉంది. బట్ ఆ తక్కువ స్టేకే కోట్ల రూపాయల విలువ అనమాట. అంటే మీడియాకి అంత అంటే ఒక సక్సెస్ అయిన మీడియా అయితే మాత్రం ఎన్ని కోట్లు వెదజల్లినా సరే తక్కువే అనమాట. సో కాబట్టి ఏంటంటే మనం పెట్టిన ఈ మీడియా ఏంటంటే తెలుగు న్యూస్ టుడే .org అనే వెబ్సైట్ మీరు ఓపెన్ చేస్తే అందులో కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది అంటే ఓన్లీ కంటెంట్ కనిపిస్తుంది. అది కూడా ఏంటంటే 4 రోజుల ముందు నుండి జస్ట్ మన కంటెంట్ అప్డేట్ చేయడం ఆపేసాము. బట్ ఇప్పుడు కిక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నేను ఏం చేసినా సరే జనరల్గా కొన్ని బిజినెస్లు ఏంటంటే ఇన్స్టెంట్గా మనం థాట్ వచ్చేసి మనం పెట్టేసుకోవడం జరుగుతుంది. బట్ అందులో ఏంటంటే సక్సెస్ రేటు ఎంత ఉంటుందో ఫెయిల్యూర్ రేటు అంతే ఉంటుంది. జనరల్గా నేను పెట్టిన వాటిలో కొన్ని అందులోకి ఆ కేటగిరీలోకి వస్తాయి. బట్ ఏంటంటే కొన్ని బిజినెస్లు ఏంటంటే లాంగ్ టర్మ్ థింకింగ్ ఉంటుంది అనమాట. సో ఈ రెండు కూడా లాంగ్ టర్మ్ థింకింగ్. ఎందుకని చెప్తున్నానంటే ఈ తెలుగు న్యూస్ టుడే ఛానల్ పెట్టడం కానీ ఆ వెబ్సైట్ పెట్టడం కానీ ఎప్పుడో 3-4 సంవత్సరాల క్రితం పెట్టాను. బట్ ఏంటంటే ఆ టైం గురించి ఎదురు చూస్తున్నాను, ఆ టైం వచ్చింది కాబట్టి మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అది మీడియాకి సంబంధించి తెలుగు న్యూస్ టుడే. సో ఇప్పుడు ఏంటంటే ఆ వెబ్సైట్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. రెండోది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్కి ఒక దగ్గర 35,000-40,000 వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నట్టున్నారు. సో ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే అందులో ఆ బిజినెస్లో ఎంటర్ అవడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే వెరీ సింపుల్ అండి. సో మీరు వర్కింగ్ పార్ట్నర్ కింద జాయిన్ అవ్వచ్చు, స్లీపింగ్ పార్ట్నర్ కింద జాయిన్ అవ్వచ్చు. వర్కింగ్ పార్ట్నర్ కింద జాయిన్ అయ్యారు అనుకోండి, సో మీకు తెలుగు కంటెంట్ మీద అవగాహన ఉండాలి. తెలుగు మాట్లాడడం కానీ, లేదంటే తెలుగులో మీరు వార్తలు చెప్పడం కానీ, లేదంటే తెలుగు రాయడం కానీ, సో ఇటువంటి వాటిలో మంచి అవగాహన ఉంటే వర్కింగ్ పార్ట్నర్. అంటే వర్కింగ్ పార్ట్నర్ అయినా స్లీపింగ్ పార్ట్నర్ అయినా ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీ. బట్ ఏంటంటే వర్కింగ్ పార్ట్నర్ అయితే శాలరీ కూడా ఉంటుంది, స్లీపింగ్ పార్ట్నర్ అయితే శాలరీ ఉండదు. జస్ట్ ఏంటంటే వాళ్ళు ఎంత పార్ట్నర్షిప్ మనం
సేల్ చేసామో దానికి సంబంధించిన ప్రాఫిట్ షేర్ ఉంటుందన్నమాట. అయితే దీన్ని ఎలా డెవలప్ చేయగలుగుతామంటే వెరీ సింపుల్ అని అన్ను జనరల్గా, ఎందుకనంటే వెరీ హార్డ్. బట్ ఏంటంటే మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న చూసారా మీరు, అతను జస్ట్ చాలా క్యాజువల్గా పెట్టిన జస్ట్ యూట్యూబ్ ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన ఏంటంటే కాబోయే ముఖ్యమంత్రి అని కూడా చాలామంది చెప్పుకుంటున్నారు తెలంగాణలో అనమాట. అంటే అది అతిశయోక్తి అవ్వచ్చు, బట్ ఏమో చెప్పలేం కదా. బట్ అదనమాట, అంటే మీడియా పవర్ అది. అంటే కాకపోతే అతనికి ఆ రీచ్ రావడం కారణం ఏంటంటే జనరల్గా మనం ఎవరినైనా గట్టిగా తిట్టామనుకోండి మన వీడియో ఎక్కువ మంది చూస్తారు. సో నేను అతన్ని క్రిటిసైజ్ చేయటం లేదు. అతనికి ఏంటంటే ఒక కేసీఆర్ ఫ్యామిలీ మీద చాలా మంచి కౌంటర్స్ ఇవ్వడం బాగా ఎక్కువ. సో అతను హార్ట్ఫుల్గా మేబీ ఇవ్వచ్చు. బట్ ఏంటంటే ఫైనల్గా ఏంటంటే దాంతో ఏంటంటే బాగా రీచ్, ఈవెన్ నేను కూడా చాలా కంటిన్యూస్గా ఎన్నో పెడుతూ ఉంటాము. బట్ అది అనేసరికి ఏంటంటే కొద్దిగా తిట్ల పురాణం అది కనిపిస్తుంది. మనకు తెలియకుండానే లోపల నుండి ఏదో ఆసక్తి, ఏమంటున్నాడో చూద్దాం ఈరోజు కేసీఆర్ గురించి అని చూస్తాం అనమాట. అలాగే నేను హ్యాబిచ్యుయేట్ అయిపోయాను. సో అలాగేంటంటే మనం ఒక తెలుగుకి సంబంధించి, అంటే అతను ఓన్లీ తెలంగాణకు సంబంధించి కదా. సో మనం ఏంటంటే తెలుగు కంప్లీట్గా అనమాట, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు న్యూస్లు కూడా. అయితే మన న్యూస్ ఎవడు చూస్తాడు అంటే మనం ఎవరినైనా తిట్టడం కానీ లేదంటే ఇంకోటి కాంట్రవర్సీ చేయడం కానీ చేయాలి. సో మనం అలా చేయలేనప్పుడు ఏంటి అంటే దానికి మార్గం ఉంది. ఏంటంటే మనం క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నామండి. యాక్చువల్గా ఆ ఛానల్లో చూసినట్టయితే నేను జస్ట్ అంటే మల్లన్నలాగా యాక్టివ్ పార్ట్ తీసుకోవడం కాకుండా జస్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ నుండి వాయిస్ చెప్పి కొన్ని న్యూస్ ఇవ్వడం జరిగింది. బట్ ఏంటంటే నేను ప్రమోట్ చేయలేదు, బట్ శాంపుల్గా టెస్ట్ చేశాను. టెస్ట్ చేస్తే వ్యూస్ అవి కూడా అంత యూట్యూబ్ కూడా సజెస్ట్ చేయదు అనమాట. ఎప్పుడు సజెస్ట్ చేస్తుందంటే ఆ ఇంటెన్సిటీ ఉండాలి కంటెంట్లోని. ఓన్లీ వార్తలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే బట్ ఏంటంటే అది ఎలా చూస్తుందంటే యూట్యూబ్ ఒక మెకానిజం, ఆల్గోరిథమ్స్ ఎలా ఉంటుందంటే మ్యాటర్ ఎంతవరకు చూశాడు యూజరు, సో ఎంత బాగా ఫాలో అవుతున్నాడు, అక్కడే స్టక్ అయ్యాడా లేదంటే వెంటనే వేరే దానికి వెళ్ళిపోయాడా, ఇలాంటివన్నీ కన్సిడర్ చేస్తుంది యూట్యూబ్. సో దాన్ని బట్టి వ్యూస్ పెంచుకుంటూ వెళ్తుంది అనమాట. సో మనకేంటంటే అలాంటప్పుడు ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే కొంత కాంట్రవర్సీ, కొంత మసాలా, ఇవన్నీ కావాలన్నమాట. సో అందుకని మనం ఒక క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నామండి. ఒక క్యారెక్టర్ అంటే మాస్ క్యారెక్టర్ అనమాట, అంటే అది గ్రాఫికల్ క్యారెక్టర్ అనమాట. బట్ ఏంటంటే ఒక బొమ్మ అనమాట, అది మాట్లాడుతూ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే మన కంటెంట్ మనదైనా సరే ఆ బొమ్మ చేత మాట్లాడిస్తాం కాబట్టి సో అది పర్వాలేదు. దట్టు ఏంటంటే మనం మిగిలిన వాళ్ళు ఎవరు చేయలేని ఇంతవరకు ఆ కాన్సెప్ట్లోకి వస్తున్నాం. అంటే తీన్మార్ మల్లన్న చేసింది ఏంటంటే కొన్ని న్యూస్ పేపర్స్, జస్ట్ ఒక 4-5 న్యూస్ పేపర్స్ మనకు చూపించి అందులో వార్తలు చదవడం జరుగుతుంది. బట్ ఏంటంటే మన అలా కాదు, 9 న్యూస్ పేపర్స్ 9 minutes అనమాట. అంటే ఎవ్రీడే మార్నింగ్ 10 o'clock నుండి, సారీ అది టైం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, కరెక్ట్ 9 minutes టైంలో 9 న్యూస్ పేపర్స్ నుండి అనమాట. సో అది ఎలాగా పాజిబిలిటీ అవుతుందంటే ఖచ్చితంగా పాజిబిలిటీ అవుతుంది. మీరు చెక్ చేస్తే అర్థమవుతుంది. ఆ ఛానల్లో కొన్ని పెట్టాను నేను. ఆ ఛానల్ లింక్ మీరు గూగుల్లో కొడితే రాదు, ఎందుకంటే తెలుగు న్యూస్ టుడే అనేది నేను ఇండెక్స్ చేయలేదు ఇంకా ఆ కీవర్డ్. సో జస్ట్ ఇంకా మనం ట్రైల్లో ఉన్నాం కాబట్టి. సో మీరు కాబట్టి ఆ యూట్యూబ్ ఛానల్ లింక్ పెడతాను, ఆ లింక్ క్లిక్ చేసి మీకు అర్థమవుతుంది అనమాట. అందులో కొద్దిగా న్యూస్కి సంబంధించి ఏదో ఉంది కానీ చాలా తక్కువ వ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు అందుకని నేను రివైజ్ చేసి వ్యూస్ బాగా పెంచడానికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ జస్ట్ ఒక క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఏంటంటే నాకు తెలిసి ఇంకొక 10 to 15 daysలో మనం జస్ట్ లాంచ్ అవుతుంది అనమాట. అప్పుడు మాత్రం ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే మనకు కావాల్సిన మాస్ మసాలా అలాంటివన్నీ కూడా దొరుకుతాయి. తర్వాత ఏంటంటే ఉన్నట్టుగా సో ఏమాత్రం మొమాటం లేకుండా చెప్పేస్తుంది. ఎందుకంటే క్యారెక్టర్ కాబట్టి, క్యారెక్టర్ వెనక నేను ఉంటాను, ఇంకోళ్ళు ఎవరు ఉంటారో అది వేరే విషయం. సో అంటే అక్కడ న్యూస్ పేపర్స్ అనమాట. అయితే ఆ న్యూస్ పేపర్లో ఉన్న అంశాన్ని మనం చెప్తాం అనమాట. కాబట్టి ఏంటంటే సో మన మీద బ్రిడ్జ్ పెట్టుకునే అవకాశం అయితే ఉండదు. సో ఎందుకంటే ఇప్పుడు వెలుగు న్యూస్ పేపర్ ఉందనుకోండి, జస్ట్ కేసీఆర్ని తిడుతూ ఉంటుంది. సో అదే విషయం మనం వెలుగు చదువుతున్నప్పుడు మనం కేసీఆర్ తిడుతూ మాట్లాడతాం అనమాట. సో ఇట్ డజంట్ మీన్ దట్ మన కేసీఆర్ తిట్టినట్టు, వెలుగు న్యూస్ పేపర్ తిట్టినట్టు. సో అలాగే మనకి నమస్తే తెలంగాణ ఉందనుకోండి, జస్ట్ కాంగ్రెస్ని తిడుతూ మాట్లాడుతుంది. సో ఇలాగ ఏంటంటే కొన్ని మీడియాస్కి కొన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి, అవునన్నా కాదన్నా. ఇప్పుడు ఈనాడు తెలుగుదేశం అంటాము, సాక్షి ఏమో మనకి ఏది వైఎస్ఆర్ పార్టీ అంటాము, అలాగనమాట. సో ఏదైనప్పటికీ కూడా జస్ట్ అవన్నీ కూడా మనం క్రోడీకరించి బీభత్సమైన మనం అటాక్ ఇవ్వబోతున్నామండి. సో తెలుగు అంటే ఏంటంటే ఇక్కడ ఇది ఎందుకంటే ఇప్పుడు మనం కొన్ని వార్తలు చూస్తే 1.5-2 గంటలు ఉంటాయి. బట్ ఏంటంటే మనంత జనాల టైం మనం తినదలుచుకోలేదు. జస్ట్ ఏంటంటే నువ్వు పొద్దున్న లేచిన తర్వాత ఒక 5 నిమిషాలు, ఒక 9 నిమిషాలు మాత్రమే చూడరు బాబు, 9 నిమిషాలు. ఈ 9 నిమిషాల టైంలో నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తాను ఓవరాల్గా అన్ని న్యూస్ పేపర్ నుండి. చాలు, మిగిలిన టైం అంతా నీ వర్క్ చేసుకో, నువ్వు నీ బిజినెస్ చేసుకో. సో అంతేగాని అన్నెసరీ అని కాదు. బట్ ఏంటంటే కంటిన్యూస్గా వాడన్నది వీడన్నది అన్నీ వింటూ టైం వేస్ట్ చేసుకునే బదులు జస్ట్ 9 minutes చల్తా అనమాట. సో ఆ ఉద్దేశంతో మనం ఒక మంచి కాన్సెప్ట్ అనమాట. సో ఇందులో ఏంటంటే నేను ఒక 20%
ఆర్ 30% ఎవరికైనా ఆఫర్ చేసే ఆలోచన ఉంది. దానికి ఏంటంటే కొంత మంచి అమౌంట్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను ఆఫర్ చేస్తున్నాను. సో ఎందుకంటే ఆ డెవలప్మెంట్ ఇవన్నీ మనం చేసాం కాబట్టి ఎప్పటి నుండో ఆ ఎఫర్ట్స్కి మనం వాల్యూ కట్టలేము. బట్ ఏంటంటే ఏదో కొంత వాల్యూ పెట్టుకొని మనం ఎంటర్ అవ్వచ్చు. సో ఇంకా అది ఒకటండి. సో దానికి సంబంధించి మీరు యూట్యూబ్ ఛానల్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో చూడండి. youtube.com/c అని ఉంటుంది. తర్వాత తెలుగు న్యూస్ టుడే అని ఉంటుంది. మీరు మళ్ళీ చెప్తున్నాను, గూగుల్లో ఎదిగితే కనిపించదు మీకు, ఎందుకంటే అది ఇంకా నేను ఆప్టిమైజ్ చేయలేదు. సో బట్ ఏంటంటే అందులో మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా అందులో కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. సో అయితే ఇందులో ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే బేభత్సమైన ఇన్కమ్ వచ్చేసేది ఏం కాదు. ఇనీషియల్గా టైం పడుతుంది ఇది. బట్ మీకు జస్ట్ ఏంటంటే ఒక మీడియాలో ఉన్నాము అనే ఫీల్ మీకు రావాలంటే డెఫినెట్గా మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ మీడియా అవుతుందని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. యూట్యూబ్ ఛానల్ ఎటువంటి పరిస్థితుల్లో మీడియా కింద మనం కన్సిడర్ చేయలేము. అలా అయితే ఈరోజు ప్రెస్ కార్డ్ పెట్టుకొని కొన్ని వేల మంది ఉంటారు యూట్యూబర్స్. బట్ ఏంటంటే మనది ఏంటంటే న్యూస్ సంబంధించి తెలుగు న్యూస్ టుడే అనే వెబ్సైట్ కూడా ఉంది. మనం RNA కూడా రిజిస్ట్రేషన్ పెట్టాం. RNA అంటే రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా అనమాట. సో కాబట్టి మనకి సో అది వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఏంటంటే మనం మంత్లీ వన్స్ జస్ట్ ఒక మ్యాగజైన్ ప్రింటెడ్ కూడా మనం పెడతాం కాబట్టి సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మనం ఏంటంటే కంపల్సరీగా మన జర్నలిస్ట్ కింద కన్సిడరేషన్ అక్రిడిటేషన్ వస్తాయి కాబట్టి సో దీన్ని మీరు 100% న్యూస్ కిందే మనం కన్సిడర్ చేయొచ్చు, మీడియా కిందే కన్సిడర్ చేయొచ్చు. ఆ మీడియాని మనం పెట్టబోతున్నాం కాబట్టి సో త్రూఅవుట్ ఇండియా అని కాదు, ఇంటర్నేషనల్లో తెలుగుకి సంబంధించి మన మీడియాని ఎక్కువగా ఫాలో అవ్వాలి. దట్ ఈస్ ద ఓన్లీ కన్సర్న్. సో దానికి ఎన్ని చేయాలో, ఎన్ని లాజిక్లు, ఎన్ని మ్యాజిక్లు చేయాలో అన్నీ చేస్తాం. మార్కెటింగ్లో తిరుగులేదు. సో అది సో దీనికి ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే మీకు మీడియాలో ఉందాము, మీడియాలో వర్క్ చేద్దాం, లేదంటే మీడియాలో స్లీపింగ్ పార్ట్నర్ కింద ఉందాము అనుకున్న వాళ్ళు ఎవరైనా ముందుకు రావచ్చు. సో డెఫినెట్గా మేబీ మనం TV9 లేదంటే ఈనాడు సో ఆ రేంజ్కి వెళ్ళలేమని కూడా చెప్పలేము. బట్ ఏంటంటే మన ప్రయత్నం మనం చేద్దాము. సో ఈ డిజిటల్ ప్రెజెన్స్లోని మనం చాలా వరకు లాక్కెళ్ళడానికి నాకున్న స్కిల్స్ ఉపయోగపడతాయని నేను ఫీల్ అవుతున్నాను. మీరేమంటారు? సో మీరు కూడా ఒకసారి చూడండి నా ప్రొఫైలు, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి, SEO సంబంధించి మీకు అర్థమవుతుంది. అంటే ప్రొఫైలు నేను సూపర్ అని నేను చెప్పుకున్నాను అనుకోండి, సో అది నవ్వుతారు ఎవరైనా సరే. బట్ ఏంటంటే అది ఎక్కదు కూడా. బట్ నేను సూపర్ అని నా వర్క్ చెప్పింది అనుకోండి, అది నవ్వరు, అప్రిషియేట్ చేస్తారు. సో మీరు అప్రిషియేట్ చేస్తారని ఎందుకంటున్నానంటే మీరు సెలబ్రిటీ మేనేజ్మెంట్ కంపెనీలో మీకు అర్థమవుతుంది ఆ వీడియో చూస్తే. ఏంటంటే అంటే అనుష్క పద్దాక అనుష్క అని చెప్తున్నానని చెప్పేసి అదొకటే అన్నారేమో. అనుష్క నా ఫేవరెట్ హీరోయిన్, మీలాగే నాకు కూడా అనుష్క ఫేవరెట్. ఇప్పుడు లావ్ అయిపోయింది అనుకోండి. బట్ సో అలాగేంటంటే ఇప్పుడు ఇంకొకరు ఎవరిదైనా ఫర్ ఎగ్జాంపుల్ అభిజిత్ ఉన్నాడు, లేదంటే మోనాల్ గజ్జర్ ఉంది. మోనాల్ గజ్జర్ మేనేజర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనగానే ఓరు బాబోయ్ మొత్తం కొన్ని ఎక్కడెక్కడో ఎన్నో వెబ్సైట్లోంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ ఫస్ట్ వెబ్సైట్, రెండో వెబ్సైట్, మూడో వెబ్సైట్ మందే ఉంటుంది. hyderabadevents.com అని ఉంటుంది. అందులో కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేస్తారనమాట. దీన్ని SEO అంటారు. సో ఇది టెక్నికల్ అనమాట. అంటే నా వర్క్ చెప్తుంది అన్నాను కదా, అదే నా వర్క్ అనమాట. సో అందులోకి రావాలన్నా కూడా మీరు రావచ్చు. దానికైతే కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా సరే 5 to 10 lakhs మినిమం ఉన్న వాళ్ళకి జస్ట్ నేను ఇన్వైట్ చేస్తున్నాను. స్టేక్ కూడా మరి మొత్తం 50% వరకు ఇవ్వడం కాదు, ఒక 20% వరకు నేను ప్లాన్ చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు ఎంటర్ అవ్వండి. డెఫినెట్గా అయితే ఈ రెండు కూడా ఒక 2 మిసైల్స్ అనమాట. సెలబ్రిటీ మేనేజ్మెంట్ అంటే మనకి అది కూడా కొద్దిగా మీడియా ఎంటర్టైన్మెంట్లోకే వస్తుంది. మనకేంటంటే చాలా సినిమా కమ్యూనిటీతో కాంటాక్ట్స్ పెరుగుతాయి. సో కాంటాక్ట్స్ ఎవరైనా పెంచుకోవచ్చు, బట్ లీడ్స్ రావడం ఇంపార్టెంట్. ఆ లీడ్స్ మన దగ్గర ఇంజిన్ ఒకటి తయారు చేసాము. సో కాబట్టి అది. సో రెండోది ఏంటంటే మీడియా కూడా ఏంటంటే ఏ నేమ్ పెడితే తెలుగు న్యూస్ టుడే ఆ నేమ్తోనే మనం వస్తున్నాం అనమాట. ఒక వెబ్సైట్ కానీ, ఒక యూట్యూబ్ ఛానల్ కానీ, తర్వాత ఒక ఫేస్బుక్ చూడండి, ఫేస్బుక్లో 10,000 లైక్స్ ఉంటాయి. యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే 30,000 40,000 సబ్స్క్రైబర్స్ ఉంటారు. సో ఇదనమాట. సో బట్ ఏంటంటే వీఆర్ ఇన్ ద ట్రాక్ అనమాట. డెఫినెట్గా ఏంటంటే ఇంకొక 10-15 డేస్లో రెండు కూడా లైవ్లోకి వచ్చేస్తాయి. లైవ్లోనే ఉన్నాయి. బట్ నేను అంటుంది ఏంటంటే ఎగ్దమ్ ఒక న్యూ బ్రాండ్ ఇన్ ద సెన్స్ న్యూ కైండ్ ఆఫ్ యాక్టివిటీతో ముందుకు వస్తాం అనమాట. సో 5 to 10 lakhs ఇన్ బిట్వీన్ ఎందులోకి రావాలన్నా సరే. సో నేను మ్యాక్సిమం 20% అలా స్టేక్ ఇవ్వడానికి రెడీగా ఉంటాను. బట్ ఏంటంటే డౌన్ ద లైన్ 1 year తర్వాత వీటిని మనం చూసినట్టయితే ఎక్కడో ఉంటాయన్నమాట. సో అది మాత్రం నేను గ్యారెంటీ చెప్తున్నాను. ఎక్కడో అంటే ఒక స్టేజ్లో ఉంటాయన్నమాట. అంటే ఒక మంచి రెవెన్యూ జనరేటర్గా ఉంటాయి. మీడియా వల్ల రెవెన్యూ జనరేషన్ నేను ఎక్కువగా చెప్పలేదు. సెలబ్రిటీ
మేనేజ్మెంట్ గురించి రెవెన్యూ జనరేషన్ అంటే ఆ వీడియో చూసి మీకు అర్థమైపోద్ది. అందులో ₹1,00,000 నుండి ₹1,00,00,000 ఏవో చెప్పాను కదా. సో అది బట్ దీనికి రెవెన్యూ జనరేషన్ ఎలా ఉంటుందంటే గూగుల్ యాడ్సెన్స్ అని ఒకటి ఉంటుందండి. మన యూట్యూబ్ ఛానల్లో యాడ్స్ ఉంటాయి కదా, యాడ్స్ ద్వారా కొంత అమౌంట్ వస్తుంది ప్రజెంట్, తక్కువ నెలకు 10,000 15,000 వస్తుంది. సో అది కాకుండా ఏంటంటే మనం ఈ వెబ్సైట్ మనం బిల్డ్ చేసాం కదా, ఆ వెబ్సైట్లో కూడా జస్ట్ ట్రాఫిక్ విపరీతంగా పెంచుకుంటూ దాంట్లో కూడా గూగుల్ యాడ్స్ పెడతాం. గూగుల్ యాడ్స్ కాకుండా ప్రైవేట్ యాడ్స్ పెడతాం. సో మేజర్గా ఏంటంటే ఏ మీడియా అయినా సరే యాడ్స్ ద్వారా రెవెన్యూ అనమాట. బట్ ఏంటంటే రెవెన్యూ కన్నా ఏంటంటే మోర్ క్రెడిబిలిటీ మనకి పెరుగుతుందన్నమాట. సో మనం కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటివన్నీ పెంచుకుంటూ వెళ్ళి కమర్షియల్గా కూడా మనం చాలా చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. సో కాబట్టి నాకైతే చాలా థాట్స్ ఉన్నాయి. అవన్నీ నేను ఈ సింగిల్ వీడియోలో చెప్పలేను. ఇక్కడ ఈ వీడియో ఏంటంటే ఓన్లీ కాల్ టు యాక్షన్ ఏంటంటే, నా కాల్ టు యాక్షన్ ఏంటంటే 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగిన వాళ్ళు జస్ట్ ఏంటంటే దట్టు ఒక మీడియాలో కానీ ఒక ఎంటర్టైన్మెంట్ దాని సెలబ్రిటీ దానికి సంబంధించి పెట్టాలనుకుంటే సో మోస్ట్ వెల్కమ్ అండి. సో ఐ విల్ గివ్ ద ప్లాన్ కాదండి, మీరు చేయడం కాదు, నేనే చేస్తాను, నాతో పాటు మీరు ఉండండి అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్, టేక్ కేర్. సరే, అంటే ఇప్పుడు జస్ట్ నేను మీకు అది చూపిస్తానండి. అంటే తెలుగు న్యూస్ టుడే గురించి చెప్పాను కదా, ఇది తెలుగు న్యూస్ టుడే .org అనమాట ఈ వెబ్సైటు. ఇది జూన్లో కంప్లీట్గా నేను ఆపేయడం జరిగింది. నేను చెప్పాను కదా కొద్దిగా రీస్ట్రక్చర్ చేసే ప్రాసెస్లోని అయితే చాలా కాలం న్యూస్ ఐటమ్స్ అవి రాసాము కంటిన్యూస్గాన, కొద్దిగా వ్యూస్ కూడా బాగా పెరిగినాయి. దీనికి కూడా మనం యాడ్సెన్స్ అవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. ఇందులో 4 కేటగిరీలు పెట్టాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కంప్లీట్గా రీడిజైన్ చేసేస్తాం అనమాట. సో ఇందులోనే ఫేస్బుక్ పేజ్ మరి చూసినట్టయితే ఇదిగోండి facebook.com తెలుగు న్యూస్ టుడే. సో దీనికి చూసారా ఒక 9,000 వరకు లైక్స్ ఉన్నాయన్నమాట. సో జస్ట్ ఏంటంటే ఇలాగా ప్రతిదీ కూడా మనం అప్పుడు పోస్ట్ చేయడం ఇవన్నీ చేసాము. ఓకే, ఇది కాకుండా మీకు చెప్పాను కదా యూట్యూబ్ ఛానల్ ఇది తెలుగు న్యూస్ టుడే యూట్యూబ్ ఛానల్ 32.4 అంటే 32,400 సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. సో ఇందులో మీరు చూసినట్టయితే జస్ట్ దానికి వార్తలకు సంబంధించింది ఈ వీడియో చూడండి. తర్వాత మీకు జస్ట్ ఇది చూస్తే ఇందులోని మీకు ఎలా ఉన్నారండి అందరూ, మీ ఇంటికి న్యూస్ పేపర్ వస్తుందా, ఈనాడు ఇది ప్రోమో వీడియో అనమాట. అది కాకుండా మనకి కొన్ని వీడియోస్ అయితే ఇక్కడ చూడండి 1.9 మిలియన్ వ్యూస్ కూడా ఉంది మన దాంట్లోని. సో గుండెల్లోనే గుచ్చిపోయేది మనం జస్ట్ ఏంటంటే రాయించి మనం పబ్లిష్ చేసిన సాంగ్ అనమాట. జస్ట్ మన ఓన్ ట్యూన్ ఇన్ ద సెన్స్ జస్ట్ మన ఛానల్దే అనమాట కంప్లీట్గా, వేరే దగ్గర మనం తీసుకోవడం కాదు. బట్ యాడ్స్ కూడా మనకు వస్తాయి మన దాంట్లో, యాడ్స్ జస్ట్ అఫీషియల్గా అనమాట. ప్రతి యాడ్కి కూడా మనకి చిన్న అమౌంట్ అనేది గూగుల్ ద్వారా మనకు వస్తుంది అనమాట. సో అది సాంగ్ ఇది ఇందులోనే పెట్టేసా, ఇంట్రెస్టెడ్ టు ప్రొడ్యూస్ తెలుగు వీడియో సాంగ్స్, వాట్సాప్ యువర్ డీటెయిల్స్ అని చెప్పి పెట్టాను అనమాట. సో మీకు ఈ సాంగ్ చూస్తే మీకు తెలుగు నేటివిటీ అంటే తెలంగాణ బేస్ చేసుకొని పెట్టిందనమాట. జస్ట్ ఇది చూడండి, ఇది ఆల్మోస్ట్ మీకు 2 మిలియన్ అనమాట, 20 lakhs వ్యూస్ ఉన్నాయి దీనికి. సో అది కాకుండా మీరు ఇక జస్ట్ సిరివెన్లు అని ఒక షార్ట్ ఫిల్మ్ ఒకటి ఉంది. ఇది ఓన్ ఇదే అనమాట, కంప్లీట్గా మన తెలుగు న్యూస్ టుడేకే సంబంధించిన ఇదనమాట, వర్క్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఇది ఓపెన్ అవడానికి నెట్ సరిగ్గా లేనట్టుంది. తర్వాత నెక్స్ట్ అది మీరు చూడండి. జనరల్గా ఏంటంటే ఇవన్నీ కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక మనం మోడీ మీద కూడా ఒక సాంగ్ పబ్లిష్ చేయడం జరిగింది, నరేంద్ర మోడీ. ఇది నమితా చేత లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇది ఇప్పుడు కాదు, మోడీ యాక్చువల్లీ ఈసారి సెకండ్ వేవ్లో కొద్దిగా నెగిటివ్ ఉంది. బట్ ఫస్ట్ వేవ్లో ఏంటంటే ఆయన మీద నెగిటివ్ కాకుండా పాజిటివ్ ఉండేదన్నమాట. ఆ టైంలో ఏంటంటే అతన్ని బాగా మనం పొగుడుతూ రాసిన సాంగ్కి పిక్చరైజేషను మ్యూజిక్ అన్నీ మనమే అనమాట అంత. సో అది సో బాగుంటుంది ఈ సాంగ్ కూడా. అంటే మనం ప్రమోషన్ అది ఏం చేయలేదు, చెప్పాను కదా, జస్ట్ పబ్లిష్ చేయడం వరకే. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు కంప్లీట్గా దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకేనండి, అదే ఇవన్నీ సాంగ్స్ అని ఒకసారి మీరు చూడండి. అంటే ఫైనల్గా నా కంక్లూజన్ ఏంటంటే వెరీ సింపుల్ అండి. తెలుగు న్యూస్ టుడే అనేది ఒక పెద్ద మీడియా హబ్ కింద మనం కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ పేరులోనే మనకి తెలుగు న్యూస్ టుడే అంటే TNT చూసారా, మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా జస్ట్ తెలంగాణ ఆంధ్రప్రదేశే కాకుండా ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ యూజ్ అయ్యేటట్టుగా మనం డెవలప్ చేద్దాం అనేసి ఒక స్ట్రాంగ్ డిజైర్ అనమాట. సో దానికి సంబంధించి జస్ట్ ఏంటంటే మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్ట్రాటజీస్ అన్నీ రెడీ అయి ఉన్నాయి. మనం ఏంటంటే 9 minutes 9 న్యూస్ పేపర్స్ అనే న్యూస్ అనేది ఏంటంటే జస్ట్ ఒక క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నాము. ఆ క్యారెక్టర్ ద్వారా మనం ఇది ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఒక ఫన్నీ క్యారెక్టర్ అనమాట, జస్ట్ నేను లేదంటే ఇంకొకరి చేత వార్తలు చదివించినట్టు కాకుండా. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ హోప్ లైక్ మీకు అంతా అర్థమై ఉంటుంది. థ్యాంక్స్ అలాట్.